స్వామి మీరు వెళ్ళండి, నేను దర్శితో మాట్లాడతాను. దర్శి సేమ్ రేవంత్ లాగే పాడారు మీరు. థ్యాంక్ యూ ఎంత కష్టపడితే ఇవాళ ఇక్కడ మీరు ఇన్ఫాక్ట్ ఈ పాట పాడినందుకు మీకోసం స్పెషల్గా తీసుకురండి. బేసిక్గా తెలుసో తెలీదో ఒక విషయం చెప్తాము. అంటే జనరల్లీ ఫ్లవర్స్ ఏదైనా ఇవ్వచ్చు, రోజెస్ ఇస్తాము మా గెస్ట్కి, లేదా లిలీస్ ఇస్తాము. బట్ చామంతులు ఎందుకు సెలెక్ట్ చేశారు తెలుసా మేము? అంటే నాన్న కూడా లాస్ట్ మీద ఇచ్చారు కాబట్టి ఎందుకు చామంతులు ఇచ్చామనంటే యాజ్ అ హోస్ట్ మీరు కూడా ఒక ప్రమోషన్ చేశారు నాకు తెలుసు కాబట్టి నీ ముందు నీ తట్టుకోలేక మానేసి నేను ప్రమోషన్ చేయాలి తప్పదు. చామంతి అనే సరికొత్త సీరియల్ రాబోతుంది మన జీ తెలుగులో, అందుకే చామంతులు. నేను నా సినిమా ప్రమోట్ చేయడానికి వచ్చిన వీళ్ళేమో వీళ్ళ సీరియల్స్ ప్రమోట్ చేయడానికి. సరే ఒక పని చేద్దాము, మా సారంగపాణి జాతకం మీరందరూ డిసెంబర్ 20వ తారీఖు దగ్గరలో థియేటర్లో చూడండి. ఇది ఎంత బాగా ఆడుతుంది అంటే త్వరలో జీ కూడా సారంగపాణి జాతకం అని సీరియల్ స్టార్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అలా జరగాలని నేను మనస్ఫూర్తిగా శైలజమ్మ గారు ముందు కూర్చొని ఆశిస్తున్నా. అంతే, నేనేం కోరుకుంటా ఆశిస్తున్నా, ఇది జరగాలని కోరుకుంటున్నా. ఆయన నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు అనే లోపల పనిచేస్తా. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ వాళ్ళని ఇక్కడ ఆహ్వానించినందుకు, అలాగే మా చిత్ర బృందాన్ని కూడా ఇక్కడికి ఆహ్వానించినందుకు చాలా చాలా థ్యాంక్స్. చామంతులు చాలా బాగున్నాయి. అది నువ్వు ఇంకో క్వశ్చన్ అంటే నేను చెప్పినట్టే ఉన్నా బేసికల్లీ.